సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2 ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే, విద్యుత్ లేకుండా ఆకుకూరలు 36 అవర్స్ నిల్వ ఉంచేటువంటి ఒక బాక్స్ తయారు చేశారు. ఆ బాక్స్ పేరు ఏంటి అంటే అర్కా హై హ్యూమిడిటీ స్టోరేజ్ బాక్స్ అనమాట. అర్కా హై హ్యూమిడిటీ స్టోరేజ్ బాక్స్. సో దీన్ని ఎవరు రూపొందించారు అంటే బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ IIHR అనమాట. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ బాక్స్లో పెడితే 36 అవర్స్ కూడా ఈ ఆకుకూరలు తాజాగా ఉంటాయంట. ఈ బాక్స్ని గది ఉష్ణోగ్రత 26-28 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే చిత్తడి నేలలు మాయం. సో మనకి ఏంటి చిత్తడి నేలలు తెలుసు కదా, ఇవి ఏంటి జీవ వైవిధ్యానికి చాలా ఇంపార్టెంట్. ఈ చిత్తడి నేలలు మనం జీవ వైవిధ్యానికి చిత్తడి నేలలను ప్రకృతి మాత యొక్క మూత్రపిండాలుగా పరిగణిస్తారనమాట. సో ఈ చిత్తడి నేలలు ఏం చేస్తాయంటే భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. వివిధ జంతు వృక్ష జాతులకు చిత్తడి నేలలు అనేవి ఆవాసాలుగా ఉంటాయన్నమాట. వాతావరణ మార్పులు, కాలుష్యం, మానవ విధ్వంసం వల్ల అవి తగ్గిపోతున్నాయని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. సో 2011-21 మధ్య దేశంలో చిత్తడి నేలల యొక్క విస్తీర్ణం అనేది 7,20,000 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. ఎప్పుడు 2011 నుంచి 2021 మధ్య ఈ విస్తీర్ణం అనేది పెరిగింది. కానీ చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం అవి తగ్గిపోతున్నాయన్నమాట. ఏపీలో 3.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణం తగ్గింది చిత్తడి నేలల విస్తీర్ణం. జమ్మూ కాశ్మీర్లో 2.27 లక్షల హెక్టార్లు, యూపీలో 1.37 లక్షల హెక్టార్లు, పంజాబ్లో 39,259 హెక్టార్లు, బీహార్లో 28,443 హెక్టార్లు, అండమాన్ నికోబార్లో 9,571, హర్యానాలో 8,829, అరుణాచల్ ప్రదేశ్లో 4,624, హిమాచల్ ప్రదేశ్లో 4,485, రాజస్థాన్లో 3,490, కేరళలో 2,254, పుదుచ్చేరిలో 780. ఇంత మేర విస్తీర్ణం అనేది తగ్గిందనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఏప్రిల్ 2 కాబట్టి ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం అనమాట. సో దేశంలో 0 నుంచి 9 ఇయర్స్ చిన్నారుల్లో 1 నుంచి 1.5% మందిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఉందన్నమాట. ఓకేనా, 0 to 9 ఇయర్స్ పిల్లల్లో 1 to 1.5% మందిలో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది వచ్చిందనమాట. మరి తెలంగాణలోనేమో ఈ ఆటిజం అనేది 60,000 నుంచి 90,000 మందిలో ఈ ఆటిజం అనేది వచ్చిందనమాట. ఓకేనా, అంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి దీని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్కి కేంద్రం అనేది ఆమోదం తెలిపింది. అయితే మనకి తెలుసు ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అని చెప్పేసి ఇది 2015లో స్టార్ట్ అయింది మనకి ఈ స్కీమ్ అనేది. అయితే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ అంటే దీన్ని ఏమంటారంటే AIBP అని అంటారు. అయితే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన నెక్స్ట్ యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో బీహార్లో ఉన్నటువంటి కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ని చేర్చడానికి కేంద్రం ఆమోదించిందనమాట. అంటే ఈ PMKSY AIBPలో ఏ ప్రాజెక్ట్ని చేర్చడానికి అంటే బీహార్లో ఉన్నటువంటి కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ని చేర్చడానికి కేంద్రం ఆమోదించిందనమాట. సో ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం ఎంత అంటే 6,282.32 కోట్ల అంచనా వ్యయం గల ఈ ప్రాజెక్టుని 2029 మార్చి వరకల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా, సో ఇందులో భాగంగా ప్రస్తుతం 3,652.56 కోట్ల ఆర్థిక సాయాన్ని బీహార్కి ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఓకేనా, సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తారు అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా కోసి నది ఉంటుంది కదా, ఆ కోసి నది మిగులు జలాల్లో కొంత భాగం బీహార్లో ఉన్నటువంటి మహానంద బేసిన్కి తరలిస్తారనమాట. ఓకేనా, సో ఇందుకోసం ఏం చేస్తున్నారంటే తూర్పు కోసి ప్రధాన కాలువను పునర్నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా. అయితే కోసి నది మిగులు నీటిలో కొంత భాగాన్ని మేచి నదికి అనుసంధానం ద్వారా బీహార్లోని మహానంద బేసిన్ కంటే డైరెక్ట్గా ఈ కోసి నది జలాలను బీహార్లోకి పంపించలేరు. మహానంద నదికి చేర్చాలి అంటే మధ్యలో మనకి మేచి నది కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ కోసి నది మిగులు నీటిలో కొంత భాగాన్ని మేచి నదికి అనుసంధానించడం ద్వారా బీహార్లో ఉన్నటువంటి మహానంద బేసిన్కి మళ్లించేందుకు ఉద్దేశించబడిందే ఈ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పు కోసి ప్రధాన కాలువ అంటే మనకేంటి, సో ఈస్ట్ కోసి
ఓకేనా. మెయింటెనెన్స్ కెనాల్ అంటారు కదా, సో కాబట్టి మెయిన్ కెనాల్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పు కోసి ప్రధాన కాలువ పునర్నిర్మాణం మరియు విస్తరణ ద్వారా జరుగుతుందన్నమాట ఈ ప్రాజెక్ట్. సో మరి కోసి నది ఉంది కదా, ఇది ఇండియాకి నేపాల్కి మధ్య ఉన్నటువంటి కోసి ప్రాజెక్ట్ అనేది 1954లోనే భాగం అనమాట. ఈ ప్రధాన కాలువ అనేది ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి 1954లో వీళ్ళు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈ తూర్పు కోసి ప్రధాన కాలువ అనేది ఉందన్నమాట. మరి మనం ఇందాకే చెప్పాం కదా, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అనేది 2015-16లో కేంద్రం ప్రారంభించింది. మరి ఎందుకోసం ఈ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అంటే పొలంలో నీటి యొక్క లభ్యతను పెంచడము, నీటిపారుదల సౌకర్యాలతో సాగుభూమి విస్తీర్ణాన్ని విస్తరించడము, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడము మరియు స్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను ప్రవేశపెట్టడం కోసం ఇది ఏమంటారు ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకేంటంటే ఇందులోనే భాగంగా సో ఇందులో ప్రధాన భాగాలు ఏంటి అని అంటే మనకి జలశక్తి మంత్రిత్వ శాఖచే అమలవుతున్నటువంటి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ మనం చెప్పాం కదా ఏఐబిపి అనేది. సో ఇది ఎవరి నేతృత్వంలో అమలవుతుంది అంటే జలశక్తి మంత్రిత్వ శాఖచే అమలవుతుందన్నమాట. మరియు ఇంకొకటి ఏంటి అని అంటే హర్ ఖేత్ కో పానీ అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ అనేది సో ఎవరెవరు హ్యాండ్ ఓవర్లో జరుగుతుంది అంటే మనకి జలశక్తి మంత్రిత్వ శాఖచే అమలవుతున్నటువంటి ఏఐబిపి మరియు హర్ ఖేత్ కో పానీ ఇవి రెండింటి నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్ భాగాలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకేంటి అంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా వాటర్ షెడ్ డెవలప్మెంట్ని అమలు చేయబడుతుంది అనమాట. ఇంకా ఏంటి అంటే ఈ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది కదా, సో దీని ద్వారా వాటర్ షెడ్ డెవలప్మెంట్ కూడా అమలు చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన మనం ఇక్కడ చెప్పాం కదా ఏఐబిపి. సో ఈ ఏఐబిపి అనేది మనకి 96-97లో ప్రారంభించారు, కానీ 2015-16లో దీన్ని ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజనలో విలీనం చేశారనమాట. మరి దీని లక్ష్యం ఏంటి అని అంటే నాబార్డు నుంచి రుణాలతో దీర్ఘకాలిక నీటిపారుదల నిధి కింద ప్రధాన మరియు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకి కేంద్రం సహాయాన్ని అందించడం అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది అని అంటే నాబార్డు నుంచి రుణాలు తీసుకుంటుంది అనమాట. ఆ రుణాలతో ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలిక నీటిపారుదల నిధి కింద ప్రధాన మరియు మధ్య తరహా నీటిపారుదల యొక్క ప్రాజెక్టులకి కేంద్రం సహాయం అందిస్తుంది అనమాట ఈ నిధుల ద్వారా. ఓకేనా. ఇంకే నది మధ్య అంటున్నాం కోసి మరియు మేచి అంటున్నాం కదా. ఈ కోసి నది అనేది టిబెట్లో ఉద్భవించి నేపాల్ గుండా హిమాలయ పర్వతాలలో మరియు బీహార్ దిగువ మైదానాలలో ప్రవహించి గంగా నదిలో కలుస్తుందన్నమాట ఈ కోసి నది. అంటే ఇది ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే టిబెట్లో ఉద్భవిస్తుంది, నేపాల్ గుండా హిమాలయ పర్వతాలలో మరియు బీహార్ దిగువ మైదానాలలో కూడా ప్రవహించి గంగా నదిలో కలుస్తుందన్నమాట. ఈ కోసి యొక్క ప్రధాన ఉపనదులు ఏంటి అంటే సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి అన్నమాట. మరి మేచి నది కోసి నదికి తూర్పున ప్రవహించే జీవనది. మేచి నది ఏంటి అంటే కోసి నదికి తూర్పున ప్రవహించే జీవనదినే మేచి నది అనమాట. అంటే జీవనది అంటే ఇంకా సంవత్సరం అంతా దీంట్లో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఈ మేచి నది అనేది కోసి నదికి తూర్పున ఉందన్నమాట. ఓకేనా. అట్లాగే ఈ మేచి నది అనేది మహానంద నదికి కూడా ఉపనదిగా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.